మంచి పని. సత్కార్యం అంటే ఏంటి? మంచి పని. కాబట్టి మంచి పని కొరకు సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఉండాలంట కదా. ఎవరు? మీరు కానీ మేము కానీ మరి దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా లేదా దేవుని కొరకు జీవించేటువంటి బిడ్డలంగా మనం సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా జీవించాలని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మరి ఒక మాట చూసినట్లయితే రండి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్నవారు తీసి చదవడానికి ప్రయత్నం చేయాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. చిన్నగా నిదానంగా. పరుచుకొని ఏళ్ళ వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. చాలు. కాబట్టి యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్ర లేదా సత్కార్యమునకు సిద్ధపరచబడినటువంటి పాత్రగా ఉండాలి అని చెప్పి మనం ఈ పాఠంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మరి గత పాఠాల్లో మనం చూస్తూ వచ్చాం కదా, ఘనమైన పాత్ర, ఘనహీనమైనటువంటి పాత్ర. ఎవరు ఘనమైన పాత్రగా ఎంచబడ్డారు? దావీదు ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడ్డాడు. ఘనహీనమైనటువంటి పాత్రగా ఎవరు ఎంచబడ్డారు? అబ్షాలోము ఎంచబడ్డాడు కదా. అయితే ఇక్కడ సత్కార్యము కొరకై ఎన్నుకోబడినటువంటి లేదా సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా చేయబడిన వారు కొంతమంది ఉన్నారు, లేదా ఎన్నుకోబడినటువంటి వారు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కానీ అయితే దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్లో కొంతమందిని ప్రత్యేకంగా, మరి యోధులైనటువంటి వారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఒక 30 మందిని అట్లా ఉంచుకున్నాడు దావీదు. 30 మంది పరాక్రమశాలులు అన్నమాట, యోధులు కదా. ఈ 30 మంది యోధుల్లో మరీ ప్రాముఖ్యంగా వచ్చేసరికి ముగ్గురు మరీ ప్రాముఖ్యమైనటువంటి పరాక్రమశాలులు అన్నమాట. ఓసారి చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథం. బైబిల్స్ ఉన్నవారు ఖచ్చితంగా తప్పకుండా తీసి చదివితే మనకి ఆశీర్వాదకరం, మంచిది. బైబిల్స్ ఉన్నవారు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి ఎవరైనా చదివితే బాగుంటుంది. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషబెషబెతను ముఖ్యుడగు తక్మునీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. 9వ వచనం. ఇతని తర్వాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. తర్వాత ఇతను ఫిలిష్తీయులను ఢీకొన్నాడు. తర్వాత 10వ వచనంలో మరి 11వ వచనంలో ఇతని తరువాత వారు ఎవరు అనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. కాబట్టి వీరు ముగ్గురిని చూస్తాము. వీరు ముగ్గురైతే దావీదు వీరు ముగ్గురిని ప్రత్యేకంగా పరాక్రమశాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు వీరు ముగ్గురు మరి ఎంతో మరి ధైర్యంతో, బలంతో యుద్ధము చేసి జయం పొందినట్లుగా మనం చూస్తాం. అక్కడేమంటాడంటే, వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఫిలిష్తీయులను హతము చేయొచ్చు వచ్చును, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసిన అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు వీరిని బట్టి ఏం చేస్తూ వచ్చాడంటే, ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేస్తూ వచ్చాడు. యుద్ధంలో వీరేం చేశారంటే పరాక్రమవంతంగా పోరాడుతూ వచ్చారు. కాబట్టి ముగ్గురే చాలా శక్తివంతులు అన్నమాట. వారి యొక్క పోరాటాన్ని బట్టి ఇశ్రాయేలీయులకు విజయం కలిగింది.
కాబట్టి దేవుడు అలాగ విజయం కలుగు చేస్తూ వచ్చాడు. అటువంటి ఆ ముగ్గురిని చూస్తే ఒకసారి ఏమైందంటే, ఒకరోజు ఈ దావీదు మరి ఒక గుహలో ఉంటాడు. దావీదు ఇక్కడ ఏమైనా ఉందంటే దుర్గములో ఉండెను. 14వ వచనం చూద్దాం. చూడండి 14వ వచనం. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండేది. చాలము. దావీదు దుర్గములో ఉన్నాడు, ఫిలిష్తీయుల దండేమో మరి బెత్లెహేములో ఉన్నది. అయితే ఈ సమయంలో దావీదుకి ఏమనిపించిందంటే, అదుల్లాము గుహ అనేటువంటి ఒక గుహలో దావీదు ఉన్నాడు ఆ దుర్గములో. మరి ఈ సమయంలో దావీదుకి ఏమనిపించిందంటే, అక్కడ ఫిలిష్తీయుల దండు బెత్లెహేములో ఉన్నారు, శత్రు సైన్యం. మరి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి బావి నీరు తాగాలని అనిపించింది. ఎవరికి? దావీదుకి ఏమనిపించిందంట, ఆ శత్రువులు ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుల దండు ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి బావిలోని నీరు త్రాగాలి అని అనిపించింది. ఎందుకు అనిపించింది దావీదుకి? ఏదో కోరిక కలిగింది కదా. మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి. అక్కడ ఐస్ క్రీమ్ తినాలనో, లేదా ఇంకోటి కొనుక్కొని తినాలనో, రకరకాలు ఉంటాయి కదా. దావీదుకి ఎందుకో యుద్ధశూరుడు దావీదు, చెప్పలేము కదా. ఆయనకి అక్కడ ఉన్నటువంటి బావిలో నీరు త్రాగాలని అనిపించి నా కొరకు ఎవరైనా వెళ్ళి ఆ బావిలో నీరు తీసుకురాగలరా అని చెప్పి అడిగాడు. ఒక అధికారిని అడిగాడు. అప్పుడు అడిగితే వాస్తవానికి అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే శత్రువులు సైన్యం అంతా ఉన్నారు, దండు ఉంది అక్కడ, ఫిలిష్తీయులు కాసుకొని ఉన్నారు. ఎవరైనా వస్తే, ఇశ్రాయేలీలు ఎవరైనా పోతే వాళ్ళు చంపేస్తారు కదా. అట్లాంటి సమయంలో దావీదు, నాకు ఆ బెత్లెహేములో ఉన్నటువంటి బావిలో నీరు నేను త్రాగాలి, నా కొరకు ఎవరైనా పోయి తీసుకొస్తారా అని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు ఈ ముగ్గురు బయటకు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఇందాక చదువుకున్నాం కదా, ఆ ముగ్గురు పరాక్రమశాలలో ఏంటంటే వారు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, వెళ్ళి ఆ దండుని చంపి, ఆ దండు మధ్యలో దూసుకొని పోయి వారిని చంపి అక్కడ ఉన్నటువంటి ఆ బావిలో నీళ్లు చేదుకొని దావీదు కొరకు తీసుకొని వచ్చారు కదా. ఎంత గొప్ప యుద్ధ వీరులు, పరాక్రమశాలలు అనుకోవాలి వాళ్ళని కదా. ఒక దండునే చంపేశారు దావీదు కొరకు. వాళ్ళు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడలేదు కదా. ఒకవేళ వీళ్ళు చనిపోతే వీళ్ళని పట్టుకొని, ముగ్గురే కదా, దండు మొత్తం వీళ్ళని పట్టుకొని చంపేస్తే దిక్కే లేదు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం వెనుకాడలేదు, వెనుదీయలేదు, వెళ్ళారు. ఆ బావిలో నీళ్లు చేదుకొని వచ్చి దావీదుకి ఇచ్చారు. దావీదు ఆ నీళ్లు తీసుకొని పట్టుకొని, వరే ఇంత వీళ్ళు ప్రాణానికి తెగించి ఈ బెత్లెహేము నీళ్లు తీసుకొచ్చారు కదా, కాబట్టి ఇంత సాహసం చేసి ఈ నీళ్లు నా కొరకు తీసుకొచ్చారు కాబట్టి, వాళ్ళు ప్రాణానికి తెగించి తీసుకొచ్చారు కాబట్టి ఈ నీళ్లు నేను త్రాగలేను అని చెప్పి అనుకున్నాడు కదా. ముందేమో తీసుకురమ్మన్నాడు. వాళ్ళు ప్రాణానికి తెగించి తెచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ఈ నీళ్లు నేను త్రాగలేను అన్నాడు. త్రాగలేనని చెప్పి దేవుని సన్నిధిలో పారబోసాడు. ఒక్క మాట చూద్దాం, చూడండి 17వ వచనం. అక్కడే 2వ సమూయేలు గ్రంథం 17. ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదనా అని చెప్పి త్రాగనొల్లకుండాను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. చాలం. కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులు ఏం చేశారంటే, ప్రాణానికి తెగించి నీళ్లు తీసుకొచ్చి ఆ కారణం చేత దావీదు ఆ నీటిని త్రాగలేకపోయాడు. వాళ్ళు మరి తెచ్చినటువంటి నీటిని నేను త్రాగేదనా, వాళ్ళు ప్రాణాలను లక్ష్య పెట్టక ఆ తెచ్చిన నేను త్రాగలేను కదా అని చెప్పి దేవుని సన్నిధిలో వాటిని కుమ్మరించాడు, పారబోసాడు కదా. కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే, దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రాణాన్ని తెగించారంటే ఇంకా ప్రాణం పోయినా పర్లేదు అనుకునే కదా. కాబట్టి వారైతే దావీదు కొరకు ఏర్పరచబడినటువంటి లేదా సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు మనం. అయితే
మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆ కలువరి శిలువలో బలియాగముగా అర్పించబడి ప్రాణత్యాగము చేస్తున్నటువంటి ఆ యేసయ్యకి ఒకవేళ మనం ఏమియటానికి సిద్ధంగా ఉన్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా ఒక చిన్న ఆలోచన. మనం దావీదు కొరకైతే వాళ్ళు సైనికులు సేనాధిపతులు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు. మనమైతే ప్రభు కొరకు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మనం మనకున్నటువంటి శక్తి లేక బలం మనం ప్రభు కొరకు వెచ్చించటానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేదా తెలివితేటలు లేదా ఏదో ఒకటి మధ్యాహ్న కాలం ఉదయకాలం చూస్తూ ఉంటే కొంతమంది సీనియర్స్ పిల్లలు కొంతమంది పట్టలు మడతేయటం, అన్నాలు వడ్డించటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొంత ఏదో ఒకటి వాళ్ళ చేతనైనంతలో ఏదో ఒక పని చేస్తున్నారు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. చాలా సంతోషం వేసింది అన్నమాట. కాబట్టి దేవుని కొరకు మనం ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మనం కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దావీదు కొరకైతే వాళ్ళు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మన యొక్క జీవితాల్లో మనం ఏమి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం? మనం చూసినట్లయితే ఒక మాట, మొదటి దినవృత్తాంతముల గ్రంథం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం. ఆ 20వ వచనం చూడండి. 20వ వచనం, యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురులో ప్రధానుడు ఇతర ఒక యుద్ధమున 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఆ ముగ్గురులో పేరు పొందిన వాడాయను. చాలమ్మ. కాబట్టి ఇక్కడ మరొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ వ్యక్తి అంటే అబీషై. ఎవరు? అబీషై. ఉదయం కూడా మనకు విన్నాం కదా. అబీషై 300 మందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని వందల మందిని చంపాడు? 300 మందిని చంపాడు. అబీషై 300 మందిని చంపాడు. తర్వాత మీరు వర్క్ బుక్లో పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అబీషై 300 మందిని చంపినట్లుగా వ్రాయబడుతూ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి 22వ వచనం చూడండి. 22వ వచనం, సముద్రపు పరాక్రమం చదవం. బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీడగు అరియేలు కుమారులిద్దరిని చంపి మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను. ఎవరు? తన పేరేం పేరు? బెనాయా. ఎవరు? బెనాయా. బెనాయా ఏం చేశాడంటే అక్కడ మోయాబీయుల్ని ఇద్దరిని హతము చేశాడు, చంపివేశాడు. తర్వాత మరి ఒక సింహాన్ని గుహలో ఉంటే చంపివేశాడంట. ఎవరు? బెనాయా. ఎవరు? బెనాయా. ఏ కాలంలో చంపివేశాడు చూడండి. ఒకసారి చూడండి ఆ వచనంలో, మీరే చదవండి. ఏ కాలంలో చంపివేశాడు? హిమము పడే కాలం అంటే ఏ కాలం అది? చలికాలం. ఏ కాలం? చలికాలంలో మరి సింహాన్ని చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి బెనాయానే ఇంకొక పని కూడా చేశాడు. 23వ వచనం చదువుదాం చూడండి. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తుని ఒకని అతడు చావగొట్టెను. నేతగాని దోనె వంటి ఈట ఒకటి ఉండగా దుడ్డుగర్ర చేత పట్టుకొని వాని మీదకు పోయి ఆ ఈటను ఐగుప్తుని చేతిలో నుండి ఊడలాగి దాంతో వానిని చంపాను. కాబట్టి బెనాయా ఇంకొక పని కూడా చేశాడు. ఒక ఐగుప్తుని చంపాడు కదా. అతని చేతిలో పెద్ద ఈట ఉంది.
ఇతని చేతిలో చిన్న దుడ్డు కర్ర లాంటిది ఉంది. ఈ దుడ్డు కర్ర తీసుకొని పోయి అతన్ని కొట్టేసి అతని చేతిలో ఉన్నటువంటి ఈటెను లాగి అతన్ని చంపివేశారు. ఎవరతను? ఏ దేశస్థుని చంపింది? ఐగుప్తీని. ఎవరిని చంపింది? ఐగుప్తీని. కాబట్టి బెనాయా ఐగుప్తీని చంపాడు. తర్వాత చలికాలంలో సింహాన్ని చంపాడు. అబీషై ఒక 300 మందిని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు ఎక్కడ ఉన్నటువంటి నీళ్లు త్రాగాలని కోరుకున్నాడు?
ఆరబెడతాడనమాట కదా. అది అట్లా ఆరిన తర్వాత ఆరినటువంటి కుండని మరి చాలా జనాలు దాన్ని ఏం చేయాలంటే బట్టీలో లేదా ఆవములో కాల్చవలసి ఉన్నది. ఉదయం చూశారు కదా, బట్టీలో దాన్ని ఏం చేయాలంటే కాల్చాలి, కుండని కాల్చాలి. బట్టీలో కాల్చిన తర్వాత మరి ఆ ఆవంలో అది కాల్చబడాలి కదా. కాల్చబడిన తర్వాతనే అది శ్రేష్టమైనటువంటి కుండగా తయారవుతుందన్నమాట. అది చాలా దినాలు బట్టీలో కాల్చబడాలి, మరలా తిరిగి చల్లబరుస్తూ ఉంటాడు, మరలా తిరిగి దాన్ని వేడి చేస్తూ ఉంటాడు. అట్లా పలుమార్లు ఆ కుండ ఏం చేయబడుతుందంటే చల్లార్చబడుతూ ఉంటుంది, మరలా తిరిగి వేడి చేయబడుతూ ఉంటుంది అన్నమాట, కాల్చబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కుండ మాదిరిగానే మనం కూడా దేవుడు తనకిష్టమైనటువంటి పాత్రగా చేసుకోవాలనుకుంటే, తన కోసం మనల్ని సిద్ధపరచుకోవాలనుకుంటే దేవుడు పలు పరిస్థితులకి మనల్ని అప్పగించేవాడుగా ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రతికూలమైన పరిస్థితుల్లో వెళ్ళవలసి ఉంటుంది, కొన్నిసార్లు మనం అనుకూలమైన పరిస్థితుల్లో వెళ్ళవలసి ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనుమతిస్తాడు కదా. మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 8:28 చదవడం ఎవరైనా, అంటే మనకు తెలిసినటువంటి వచనమే, మరోసారి చూద్దాం. పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. కాబట్టి మేలు కలగటానికంట ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, లేదా దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వారికి మేలు కలగటానికి సమస్తము సమకూడి ఏం చేస్తున్నాయంట, సమకూడి జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు తాను ఎన్నుకున్నటువంటి పాత్రలను శుద్ధి చేయడానికైతేమి, తాను ఎన్నుకున్నటువంటి పాత్రలను ఘనమైన పాత్రగా చేయడానికైతేమి, తాను ఎన్నుకున్నటువంటి పాత్రను, తాను సిద్ధపరచుకున్నటువంటి పాత్రను దేవుని పని కొరకు ఉపయోగించుకోవడానికైతేనేమి దేవుడు ఏం చేస్తాడంటే మరి కొన్నిసార్లు కఠినమైనటువంటి పరిస్థితులకి అప్పగిస్తాడు. అదైనా కొన్నిసార్లు కాల్చబడాలి, కొన్నిసార్లు చల్లన చేయబడాలి. ఇటువంటి పరిస్థితులు చేసినప్పుడు అది ఒక ఘనమైనటువంటి పాత్రగా తయారవుతుందన్నమాట. కాబట్టి పిల్లలు మనం చూసినట్లయితే మీరు చాలాసార్లు మరి దేవుని నమ్ముకొని దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు మీలో కదా. బైబిల్ చదువుకునే వాళ్ళు, వాక్యం చదువుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత మరి మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో మీరు కూడా అనుకొని ఉంటారు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మాకు కదా, ఈ పరిస్థితులు గుండా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో, వాక్యం చదువుకుంటున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, కాబట్టి నేను దేవుని బిడ్డగానే జీవిస్తున్నాను కదా, అయినప్పుడు కూడా నాకెందుకు ఈ పరిస్థితులు ఇవి ఏర్పడ్డాయి, ఇవి వచ్చాయి, ఈ కఠినమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని చెప్పి మీకు అనిపించి ఉండవచ్చు అన్నమాట కదా. అయితే మనం చదువుకున్నాం కదా, ఆయన సంకల్పం చొప్పున ఏంటంట, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అందుకని ఎండకు ఎండాలి, తర్వాత వానకు తడవాలి, అవన్నీ జరిగిన తర్వాత ఆ కుండ ఆ పాత్ర ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడుతుంది. కాబట్టి మనం చూసినట్లయితే ఆ ఘనమైనటువంటి పాత్ర సిద్ధపరచబడేటప్పుడు మరి జరిగేటువంటి పనులు ఏమిటంటే, మొట్టమొదటగా మట్టిని మెత్తగా చేయాలి. తర్వాత మట్టిని ఏం చేయాలి, కాళ్ళతోటి దాన్ని ఏం చేయాలి, త్రొక్కబడాలి. మట్టి ఏం చేయాలి, త్రొక్కబడాలి. తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ రాళ్ళు అటన్నిటిని కూడా ఏం చేయాలి, తీసివేయబడాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి చెత్తని
తీసేయబడాలి. దాంట్లో ఉన్నటువంటి చెత్తంతా కూడా తీసివేయాలి. మట్టిని త్రొక్కి మెత్తగా చేయాలి. రాళ్ళనేమో తీసివేయాలి. తర్వాత ఆ మట్టిలో ఉన్నటువంటి రాళ్ళను తీసేసి తర్వాత మట్టిని మెత్తగా ముద్దగా చేసి మరి చెత్తనంతా కూడా తీసి బయట పారేయాలి. కాబట్టి ఇవన్నీ చేసిన తర్వాత అది ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడుతుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఘనమైనటువంటి పాత్రగా ఎంచబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసేసుకోవాలి. మనలో ఉన్నటువంటి పనికిరానివన్నీ కూడా తీసేసుకోవాలి. ఒకవేళ ఘనమైన పాత్రగా చేయడానికి ఏమైనా ఆటంకకరమైన మనలో ఉంటే వాటిని ఏం చేయాలి? తీసేసుకోవాలి కదా. రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి, చెత్త ఉంటే తీసేసుకోవాలి. అది మెత్తని మట్టిగా చేయబడాలి. కాబట్టి ఎప్పుడైతే మెత్తని మట్టిగా చేయబడుతుందో అది పాత్ర చేయటానికి అర్హమైనటువంటి పాత్రగా చేయటానికి అది సిద్ధపరచబడుతుందన్నమాట. కాబట్టి ఒక మాట చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చదవమ్మా. చదవమ్మా. చాలమ్మ. 10వ వచనంలో మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎవరు అంటాం? ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాం. దేవుడు చేసినటువంటి పని అయి ఉన్నాం. మనం ఆయన చేతి పని. కాబట్టి మనం దేని కొరకు చేయబడ్డామంట అక్కడే చూస్తాం కదా. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. కాబట్టి ముందుగా దేవుడు కొన్ని సత్క్రియలు మీ ద్వారా చేయబడాలని, లేదా మీ ద్వారా కొన్ని పనులు నెరవేర్చబడాలని, లేదా మీ ద్వారా మరి భూమి మీద దేవుడు తన పరిచర్య కొరకై ఉపయోగించుకోవాలని అంటే ముందుగా నిర్ణయించబడినటువంటి సత్క్రియలు జరిగించుకుంటూ కొరకై దేవుడు ఏం చేశాడు? మనల్ని సృష్టించాడు, నిర్మించాడు, మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మీలో ఎంతమంది అలాగూ విశ్వసిస్తారో కానీ దేవుడు మరి నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి మీలో ఎవరికైనా అట్లా గనక అనిపించినట్లయితే దేవుడు మరి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, లేదా తన పని కొరకై నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని అనిపించినట్లయితే మీరేం చేయాలి తెలుసా? వెంటనే ప్రార్థన చేసుకోవాలి, దేవునికి లోబడాలి. ఏం చేయాలి? దేవా, నన్ను ఏ పని నిమిత్తం నువ్వు ఎన్నుకున్నావు? దేని కొరకు మరి భూమి మీద నన్ను ఏ పని కొరకు నియమించుకున్నావు? నా వలన జరిగించవలసినటువంటి పని ఏమిటి, కార్యం ఏమిటి? కాబట్టి ఏ సత్క్రియ నిమిత్తం నీవు నన్ను ఎంచుకున్నావు అని చెప్పి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి అట్లా దేవునికి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీతో మాట్లాడేవాడుగా ఉంటాడు. కాబట్టి తన చిత్తాన్ని తెలియజేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఏ సత్క్రియ కొరకై దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడో తెలియదు. దేవుని అడిగి మనం తెలుసుకోవాలి. దేవుని అడిగినట్టు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు తెలియజేసేవాడుగా ఉంటాడు. ఒకవేళ దేవుడు నీ ద్వారా ఏదైనా పరిచర్య చేయించుకోవాలని చెప్పి దేవుడు ఉద్దేశించినట్లయితే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే పదే పదే దేవుని వాక్యం ద్వారా కానీ, దేవుని దాసుల ద్వారా కానీ, మరి దేవుని బిడ్డల ద్వారా కానీ ఏదో ఒక రీతిగా దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? పెడచెవిన పెట్టకూడదు కదా, అవిధేయులుగా ఉండకూడదు. కాబట్టి విధేయత చూపాలి, దేవుని మాటకు లోబడాలి. లోబడినప్పుడు
దేవుడు తప్పకుండా నిన్ను ఆ పని నిమిత్తమై ఎంచుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారమై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేయాలని చెప్పి దేవుడు మనల్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని ఉద్దేశంలో మనము ఎలాంటి వారమో దేవునికి తెలుసు. దేవుడు ఒకవేళ దేవుని పనికి నేను పనికొస్తాను పనికిరాను, మరి నేను చెడ్డవాడిని కదా, కాబట్టి నేను ఈ పాపాలు చేశాను కదా, కాబట్టి అట్లా కొంత మీ మనసు వెనుకడుగు వేయచ్చు, వెనుదీయచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చు వారు నేను ఎంత మాత్రమో త్రోసివేయనంటూ ఉన్నాడు. కాబట్టి క్షమాపణ వేడుకొని దేవుని దగ్గరికి వచ్చి, దేవా నా పట్ల మీ ఉద్దేశం ఏమిటి, మీ చిత్తం ఏమిటని మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనం ఆయన పని కొరకు ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత్రలంట మరి 60 గంటలు కాల్చిన పిదప అవి వాడుకోవడానికి పనికి వస్తాయంట. పాత్ర మనం నిన్న సాయంకాలం చూసాము, పాత్రలు, మట్టి పాత్రలు. అవి ఆ పాత్రలు మరి కాల్చిన పిదప అవి వాడుకోవడానికి పనికి వస్తాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మరి నేర్పరి అయినటువంటి ఆయన కుమ్మరివాడు, ఆయన శ్రేష్టమైనటువంటి పాత్రలుగా మనల్ని వాడుకోవాలని చెప్పి ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి శ్రేష్టమైన పాత్రలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూస్తే ప్రభు మనం ఏం చేయాలని చెప్పి ప్రభు మనల్ని ఎంచుకున్నా అంటే, మనం చూసినట్లయితే మనకిచ్చినటువంటి తలాంతులు ప్రభు కొరకు వాడాలని చెప్పి ప్రభు ఎన్నుకున్నాడు మనల్ని. ఏం చేయాలంట? మనకిచ్చినటువంటి తలాంతులు, నీలో ఏ తలాంతు ఉందో ఒకవేళ మరి నీకు తెలియపోవచ్చు, కానీ ప్రభువుని అడిగినట్లయితే, ప్రభువా నాకే తలాంతు ఇచ్చావు, నేను ఏ పని కొరకు వాడబడాలి. కాబట్టి అట్లా మరి అడిగినట్లయితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో దాని ద్వారా దేవుడు నిన్ను ఆ పని నిమిత్తమై ఎంచుకొని నీ ద్వారా ఆ పని జరిగించేవాడుగా ఉంటాడు. కాబట్టి నీకు కొంతమందికి పనిచేసే తలాంతు ఉంటుంది, కొంతమందికి వాక్యాన్ని చదివి ఒకవేళ వాక్యం బోధించే తలాంతు ఉంటుంది, కొంతమంది సువార్త చెప్తూ ఉంటారు పిల్లలు, లేదా కొంతమందికి పాటలు పాడే తలాంతు ఉంటుంది, కొంతమందికి వాయిద్యాలు వాయించే తలాంతు ఉంటుంది. మీ వీళ్ళు ఎవరికన్నా అట్లా ఉందా? ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా ప్లే చేయగలరా? ఒకవేళ అట్లా చేయగలిగితే దేవుడు ఇచ్చిన తలాంతే అది కదా. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతు, దాన్ని ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించాలి. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని దేవుని కొరకు ఉపయోగించాలి. కొంతమంది చక్కగా పాటలు పాడతారు, చక్కగా మాట్లాడతారు, వాక్యం చెప్తారు, అట్లా రకరకాలైన తలాంతులు. ఇప్పుడు అక్కోళ్ళు ఆంటోళ్ళు పైన పాటలు పాడుతూ ఉన్నారు, చక్కగా మనం వింటూ ఉన్నాం కదా. దేవుడు అట్లా ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి మరి మనకిచ్చినటువంటి తలాంతుని మనం ఏం చేయాలా? దేవుని కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. తర్వాత కొంతమంది ఇతరులకి వాక్యం చెప్పే తలాంతు ఉంటుంది. ఇతరులకి వాక్యం చెప్పేటువంటి తలాంతు అన్నమాట. యేసుక్రీస్తుని గురించి ప్రభువుని పరిచయం చేసి చెప్పేటువంటి తలాంతు ఉంటుంది. వాక్యం చెప్తారు, చక్కగా మాట్లాడతారు, దేవుని గురించి చెప్పగలుగుతారు. 2 మాటలు చెప్పినా కూడా అవి ఎదుటివారి హృదయాల్లో మరి కార్యం జరిగించేవిగా ఉంటాయి. అంటే దేవుడు కార్యం చేస్తాడు, అయితే మాట్లాడేటువంటి శక్తిని దేవుడే ఇస్తాడనమాట. కొంతమంది అట్లా ప్రభువుని పరిచయం చేసేటువంటి, యేసుక్రీస్తుని గురించినటువంటి బోధించేటువంటి తలాంతు కొంతమంది దేవుడు వారికి ఇస్తాడు. కొంతమందికేమో తల్లిదండ్రులకి మరి వారికి లోబడేటువంటి తలాంతు దేవుడు కొంతమందికి ఇస్తాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట విని, తల్లిదండ్రులు వారి మాటకు విధేయత చూపి వారికి లోబడి వారికి సేవ చేసేటువంటి తలాంతు దేవుడు కొంతమందికి ఇస్తాడు కదా. కొంతమంది తల్లిదండ్రులకి మరి ఎటువంటి చిన్న పని కూడా చేయరు. నాకు తెలుసు చాలామంది పిల్లలు. కాబట్టి తల్లిదండ్రులు ఏదైనా చెప్తే మాట అసలు లెక్క కూడా చేయరు. వాళ్ళ పెద్దోళ్ళు ఉంటారు ఇంట్లో, ఎవరన్నా
ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ తాతోళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి అయ్యా ఏదైనా కొద్దిగా ఈ పని చేసి పెట్టరా అన్నారనుకోండి, ఏం పొమ్ము నాకు తెలియదు పొమ్ము, నువ్వు చేసుకో పొమ్ము అంటారు కదా. తల్లిదండ్రులు చెప్పినా కూడా అంతే. చాలామంది వినరు అన్నమాట. కాబట్టి కొంతమంది మాత్రం తల్లిదండ్రులు చెప్పిన మాట జాగ్రత్తగా వింటారు. మా దగ్గరకు వచ్చేటువంటి చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది, 5వ తరగతి 4వ తరగతి పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర బట్టలు ఉతుకుతారు, అంట్లు కడుగుతారు, మరి కొంతమంది అయితే వంట కూడా చేస్తారు. చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి కొంచెం హెల్ప్ అనమాట. చిన్నపిల్లలే వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులకి మరి హెల్ప్ చేసి అట్లా కొంత సహాయం చేసి బడికి వస్తారు. పుస్తకాలు తీసుకొని బడికి వచ్చి కష్టపడి చదువుకుంటారు. అట్లా కొంత తల్లిదండ్రులకి సేవ చేసేటువంటి ఆ తలాంతు కొంతమందికి ఉంటుందన్నమాట. కొంతమందికి మరి మనం చూసినట్లయితే ఇదిగో రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదరించి, కొంతమంది హాస్పిటల్కి వెళ్తారు. ఎవరైనా రోగులు పేషెంట్స్ ఎవరైనా హాస్పిటల్లో చేరారని తెలిస్తే, బాగలేదని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారిని ఆదరించి, కాబట్టి అట్లా చేసి వస్తారు. అదొక పరిచర్య అన్నమాట కదా. చాలామంది అట్లా కొంతమంది ఆ తలాంతు కలిగి ఉంటారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు కానీ, కొంతమంది ఇంటి దగ్గర రోగగ్రస్తులుగా ఉంటారు, వాళ్ళని ఓదార్చడం కానీ ఆదరించడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ తలాంతు ఉంటుంది, వెళ్ళి పరామర్శించి వాళ్ళని ఆదరించి అట్లా చేసేటువంటి మరి ఆ తలాంతు కొంతమంది అట్లా ఉంటుంది అన్నమాట. కొంతమందికి అయితే మరి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లి ఏదైనా సహాయం కోరారనుకోండి, చదువులో ఏదైనా సహాయం అడిగారనుకోండి. కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెళ్ళు, మీకంటే చిన్నపిల్లలు ఉంటారు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంట్లో మరి వాళ్ళు ఏదైనా చదువుకునేటువంటి సందర్భంలో హోంవర్క్ చేసేటప్పుడు కానీ ఏదైనా అడుగుతారు. వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి అడుగుతారు, ఇది ఎట్లా చేయాలన్నా అక్క అని అడుగుతారు. అడిగితే అప్పుడు కొంతమంది చెప్తారు అన్నమాట. కొంతమందికి ఆ తలాంతు ఉంటుంది, చక్కగా కూర్చొని తమ్ముడు చెల్లి ఇది ఎట్లా చేయాలి చెల్లి, ఎట్లా చేయాలి తమ్ముడు అని చెప్పి కొంతమంది అట్లా చెప్పేటువంటి తలాంతు కొంతమందికి ఉంటుంది అన్నమాట. బోధించేటువంటి తలాంతు కొంతమందికి ఉంటుంది. మరి తోబుట్టువులకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చెప్పేటువంటి తలాంతు కొంతమందికి ఉంటుంది. ఎవరైనా చెప్తారా? మీలో ఎవరికన్నా అట్లా ఉన్నారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే చెప్తారా? చాలామంది చెప్పరు. అదైనా చాలామంది తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి చెప్పాలంటే చెప్పరు. కొంతమంది చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే కసురుకుంటారు, విసిగించుకుంటారు. ఏమో పోయి మీ సార్ని అడుక్కో మీ బళ్ళు అంటారు. లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు అంటే అన్నయ్యని అడుగు అక్కయ్యని అడుగు అంటారు. లేదా అమ్మని అడుగు మమ్మీని అడుగు డాడీ అని అడుగు అంటారు. వీళ్ళు మాత్రం చెప్పరు కదా. కాబట్టి అట్లా చెప్పేటువంటి తలాంతు దేవుడు కొంతమందికి ఇస్తాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి దగ్గరికి వెళ్ళి వారికి మరి అవసరమైనటువంటి విద్యలో సహాయపడటం అన్నమాట. అట్లా కొంతమందికి దేవుడు అట్లా ఆ తలాంతు ఇస్తాడు. కొంతమందికేమో మరి రక్షణ లేనటువంటి వారికి రక్షణ సువార్త చెప్పి వారి కొరకు ప్రార్థించేటువంటి తలాంతును ఇస్తాడు. కాబట్టి చాలామందికి మన ఇరుగు పొరుగు వారికి అయితేమి బంధువులకైతేమి చాలామందికి రక్షణ ఉండదు. వారికి మరి దేవుడు ఆ తలాంతుని ఇస్తాడనమాట. వారికి రక్షణ సువార్తను చెప్పి బోధించేటువంటి తలాంతు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది మీ ఫ్రెండ్స్కి మరి ఇట్లా వీవీఎస్కి వెళ్ళి వచ్చాము, మరి ఆ వీవీఎస్లో పాటలు నేర్చుకున్నాము, వాక్యాలు నేర్చుకున్నాము, కాబట్టి రక్షణ గురించి యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం పరలోకానికి నిత్యరాజ్యానికి వెళ్తాము అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే నెక్స్ట్ సండే స్కూల్కి వారిని వీవీఎస్కి నడిపించే వాళ్ళుగా ఉంటారు. చూడండి, అక్కడ మన ఫ్రెండ్స్ని మరి స్నేహితులకు రక్షణ లేని వారి కొరకు ప్రార్థించేటువంటి తలాంతు మరి కొంతమందికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఇట్లా దేవుని కొరకై మనము మనకిచ్చినటువంటి తలాంతులు ఉపయోగించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని కొరకు మనకిచ్చిన తలాంతులు ఉపయోగించుకోవాలి. యేసుక్రీస్తుని గురించి ఇతరులకు మనం తెలియచేయాలి. తర్వాత రోగులను దర్శించి ఏం చేయాలి? పరామర్శించాలి, ఆదరించాలి. రోగులు, అనారోగ్యంతో బాధపడేటువంటి వారిని పరామర్శించి ఆదరించాలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత అన్న తమ్ముళ్ళు, చిన్నవారు, మనకంటే చిన్న పిల్లలు, అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదైనా చదువులో సహాయం అడిగితే వారికి సహాయం చేసే వాళ్ళంగా ఉండాలని చెప్పి మనం జ్ఞాపకం చేయబడ్డాం. తర్వాత తల్లిదండ్రులకి మనం పనిలో సహాయం చేయాలని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తల్లిదండ్రులు ఉంటే వారికి పనిలో మనం సహాయపడాలని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత మరి బంధుమిత్రుల్లో రక్షణ లేని వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, 6 విషయాలు. కాబట్టి వీటన్నిటి గుర్తుపెట్టుకొని మరి మీరు హృదయంలో భద్రపరచుకొని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వాటి ప్రకారంగా దేవుని కొరకు మీరు ఎంచుకోబడినటువంటి పాత్రలుగా, కాబట్టి దేవుని కొరకై సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా మరి మనం దేవుని యొక్క పనులు చేసేవారంగా ఉండాలని చెప్పి మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని దేని కొరకు సిద్ధపరచుకున్నాడో మరి ఆ విధమైనటువంటి పాత్రగా మనము రూపుదిద్దుకొని ఆ విధమైనటువంటి పాత్రగా మనం రూపించబడి దేవుని కొరకు ఉపయోగపడే ఘటముగా లేదా ఘనత కొరకైనటువంటి పాత్రగా మనము జీవించాలని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి ఇక్కడ 2 వ్యక్తులను మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యములు, వాళ్ళైతే దేవుని కొరకు 15వ అధ్యాయం 26వ వచనం, 15వ అధ్యాయం 26వ వచనం. బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగి. ఇక్కడ 2 వ్యక్తులు కనపడతా ఉన్నారు. ఎవరంట వాళ్ళిద్దరూ? పౌలు, బర్నబా. ఎవరంట వాళ్ళు? పౌలు, బర్నబా. వాళ్ళు ఏం చేశారంటే వాక్యం చెబుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. అంత్యోక ప్రాంతంలో వాళ్ళు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు వారిని ఏం చేశారంటే వారిని చంపడానికి ప్రయత్నం చేశారు కదా. వారిని ఆ ప్రాంతం నుంచి పౌలు, బర్నబాని మరి అనేకులు వారు చెప్పేటువంటి వాక్యం విని ప్రభు తట్టు తిరుగుతున్నారని చెప్పి వారిని ఏం చేశారంటే హింసించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఎవరిని? పౌలు, బర్నబాని. ఎవరిని? పౌలు, బర్నబా. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రభు కొరకు, దేవుని కొరకు వాళ్ళు తమ ప్రాణం పోగొట్టుకోవడానికైనా కానీ సిద్ధపడ్డారనమాట. కాబట్టి ఆయన కొరకు ఎంచుకోబడినటువంటి పాత్రలుగా వాళ్ళు మరి దేవుని పనిలో, మరి దేవుని వాక్యాన్ని బోధించట్లో, రక్షణ సువార్త అందించట్లో, అనేక ప్రాంతాల్లో మరి తిరిగి అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించట్లో వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. వాళ్ళని దూషించారు, హింసించారు, కొట్టారు, చంపబోయారు. అయినప్పటికీ వాళ్ళు వెనుదిరగలేదు. కాబట్టి వాళ్ళు తమ పనిలో ప్రయాసపడుతూనే వచ్చారన్నమాట. కాబట్టి మరి పిల్లలైనటువంటి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి దేవుడు ఏ పని నిమిత్తం మిమ్మల్ని ఎంచుకున్నాడో మీరు మరి గ్రహించిన వారై దేవుని వాక్యం చదువుకోవటం ద్వారా కానీ లేదా ప్రార్థించడం ద్వారా కానీ, ప్రార్థన చేసుకోవడం ద్వారా కానీ దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి మీరు జీవితంలో మీ యొక్క భవిష్యత్తులో మరి ఆ రీతిగా జీవించాలని లేదా ప్రభు కొరకు ఘనమైనటువంటి పాత్రగా ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది మరి దేవుని కొరకు జీవించాలని ఆశ ఉన్నది మీలో తెలియదు. కానీ అయితే మీ హృదయంలో దేవుడు
మీ హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ పాటి గ్రహించి ఉండవచ్చు. కాబట్టి దేవుడు నన్ను ఈ పని కొరకై ఎన్నుకున్నాడు, దేవుడు తన పని కొరకై పిలుస్తూ ఉన్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నేను ఇక నుంచి దేవుని పని చేయాలి అని చెప్పి దేవుని కొరకు జీవించడానికి నిశ్చయించుకున్నటువంటి వారంగా మనం ప్రభువుని మరి అలాగూ ప్రభు కొరకు జీవించే వారంగా, కాబట్టి ఘనమైనటువంటి పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పాఠ్యాంశం ఏంటంటే ప్రభువు కొరకు, దేవుని కొరకు లేదా ప్రతి సత్కార్యము కొరకు సిద్ధపరచబడినటువంటి పాత్రలు ఏంటంట? ప్రతి సత్కార్యము కొరకు సిద్ధపరచబడినటువంటి పాత్రలు. ఇక్కడ చూడండి, 2 మాటలు చూద్దాం, వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువమ్మా. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. చాలమ్మా. కాబట్టి ఈ సత్కార్యము చేయడానికి నువ్వు సిద్ధపరచబడితే, దేవుని చేత నువ్వు ఎన్నుకోబడితే, నువ్వు ఇష్టపడినట్లయితే మరి ఈ యొక్క క్రియలు నీలో జరగాలి. ఏమిటంటే క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించడం అంటే మారు మనసు అనుభవంలోకి రావాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రభువా నీ పాపిని, నన్ను క్షమించు అని చెప్పి ఒప్పుకోవాలి. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా నువ్వు క్రొత్తగా జన్మించినట్లుగా దేవుడు నీకు మరి నిన్ను ఒక ఘనమైన పాత్రగా ఎంచి తన పని అప్పగించేవాడుగా ఉంటాడు. కాబట్టి అట్లా మారు మనసు రక్షణానుభవంలోకి వచ్చి బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది దేవుని బిడ్డగా జీవించాలని ఆ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, మరొక మాట, 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టుగాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి చాలము. కాబట్టి ఏమిటంట? ఎవరికి చేసినట్టంట? మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువుకు చేసినట్టే. ఎవరికి చేసినట్టు? కొంతమంది ఎట్లా చేస్తారంటే కొంతమంది అంకుల్ వాళ్ళు చూడాలని, ఆంటీ వాళ్ళు చూడాలని అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసి నన్ను మెచ్చుకోవాలని, కాబట్టి వాళ్ళ మెప్పు కోసం చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మనుషులకు చేసినట్టు కాకుండా దేవుని మెప్పు కోసం చేసే వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. అది మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తర్వాత 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. చాలా. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తూ ప్రతి సత్కార్యం కొరకై ఎంచబడినట్లుగా మనం ఘనత నిమిత్తమైన పాత్రంగా ఉండాలని చెప్పి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనుషులకు చేసినట్లుగాక, పలకండి ఒకసారి, మనుషులకు చేసినట్లుగాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎఫెసీ 6వ అధ్యాయం 7వ వచనం. ఓకే, అది కంటద వాక్యం. అట్లా మీరు ప్రతి సత్కార్యం కొరకై సిద్ధపరచబడి దేవుని కొరకు వాడబడాలని మరి దేవుడు ఈ పాఠం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. మరి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఫిలోమోను బ్రదర్ వచ్చి, అంకుల్ వచ్చి ప్రార్థన చేస్తారు. బ్రదర్ రండి, అన్న రండి, మోకరించండి, దయచేసి మోకరించండి. అందరూ మోకరించాలి, మాట్లాడకూడదమ్మా. మహాపరిశుద్ధులకు తండ్రి, స్తుతులు స్తోత్రాలు వందనాలు దేవా.
మీ దాసుడిని నిలవబెట్టుకొని మీరు తన నోటికి తోడయుండి మీరు అనుగ్రహించిన పరలోకపు వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ బిడ్డలంతా కూడా తండ్రి ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి అన్న మీ అపేక్షను బట్టి, అటు తలంపులను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చెరొచ్చిన బిడ్డలు దేవా, మీ మాటలు ఆలకించిన బిడ్డలు తండ్రి అలాగూ సిద్ధపరచబడ్డానికి సహాయము దయచేయండి. ముందుగా మీరు మమ్మల్ని సృష్టించారు, ఎందుకంటే మీరు ఉద్దేశించిన సత్క్రియలు చేస్తూ వాటి యందు నడుచుకోవాలి అని. అలాగే తండ్రి సత్క్రియల ద్వారా మీ నామాన్ని ఘనపరుస్తూ మీ నామానికి మహిమ తెస్తూ దేవా సత్క్రియల కొరకు సిద్ధపరచబడిన పాత్రలుగా బిడ్డలు ఉండటానికి సహాయం దయచేయండి. మేము అందరం కూడా అలాగూ మీకు మహిమకరంగా జీవించినట్లుగా దేవా మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతున్నాం. కావాల్సిన కృపను అనుగ్రహించండి. గ్రూప్ డిస్కషన్లో కూడా సహాయం దయచేయండి. దేవా, ఈ దినం క్లోజింగ్ లెసన్లో కూడా మీ కృపను మీ సహాయమును సన్నిధిని అనుగ్రహించమని దీవించమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.